హే దేర్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ రమేష్. ఈరోజు క్లాస్లో మనం ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇడియమ్స్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్న ఒక సెంటెన్స్ అనుకోండి. ఓకే, ఇట్లా ఉన్నప్పుడు అందులో ఇండివిజువల్ మీనింగ్ చూడకుండా, ఇండివిజువల్ మీనింగ్తో సంబంధం లేకుండా అవి ఒక డిఫరెంట్ మీనింగ్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఈట్ అంటే తినడం, స్లీప్ అంటే పడుకోవడం, బ్రీత్ అంటే శ్వాసించడం. మనం ఇండివిజువల్గా చూస్తే ఇట్లా ఉంటుంది మీనింగ్, కానీ ఈ ఎక్స్ప్రెషన్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేసినప్పుడు దాని మీనింగ్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. దీంతో సంబంధం లేకుండా కంప్లీట్లీ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. అది ఎట్లా అనేది మనం ఈరోజు ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేస్తే కనుక మనకు ఒక మంచి ఐడియా వస్తుంది. అయితే ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ మాట్లాడినప్పుడు ప్రొఫెషనల్గా ఉంటుంది మీ లాంగ్వేజ్, చాలా హైలీ ప్రొఫెషనల్, అండ్ ద పీపుల్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. మీరేం మాట్లాడారో అనేది అర్థం కాకపోతే, అదర్ పర్సన్కి ఇడియమ్స్ తెలియకపోతే విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో మన లాంగ్వేజ్ని స్టైలిష్గా మార్చడం కోసం, ప్రొఫెషనల్గా మార్చడం కోసం వీ నీడ్ టు లెర్న్ సమ్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ లైక్ దిస్. ఓకే గైస్, సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద క్లాస్ చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తేనే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఓకే గైస్, లెట్స్ జంప్ ఇన్ టు ద క్లాస్. వెల్, ఈరోజు మనం ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వెల్, అందులో చూద్దాం మరి. హెవీ హార్ట్ అంటే ఏంటిది? ఇక్కడ దాని మీనింగ్ వచ్చేసి వెరీ అన్హ్యాపీ, చాలా బాధగా ఉండడం. ఓకే, చాలా బాధలో ఉండడం, భారమైన హృదయంతో అని అంటాం కదా. భారమైన హృదయం ఎప్పుడు ఉంటుంది? ఏదైనా ఒక అన్ప్లెజెంట్ థింగ్ జరిగినప్పుడు, ఏదైనా బ్యాడ్ థింగ్ జరిగినప్పుడు, లేదా మనకి బాధ పెట్టే విషయం జరిగినప్పుడు చాలా బాధగా ఉంటాం మనం. హెవీ హార్ట్. అయితే ఎగ్జాంపుల్గా మనం ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది చూస్తే ఒక సెంటెన్స్లో, హీ హ్యాజ్ ఎ హెవీ హార్ట్ సిన్స్ హీ లాస్ట్ ద జాబ్. అంటే అతను జాబ్ పోగొట్టుకున్నప్పటి నుండి, సిన్స్ అంటే నుండి అని మీనింగ్ వస్తుంది. సిన్స్ హీ లాస్ట్ హిస్ జాబ్ అంటే అతని జాబ్ పోగొట్టుకున్నప్పటి నుండి హీ హ్యాజ్ ఎ హెవీ హార్ట్, అతను చాలా బాధలో ఉన్నాడు అని చెప్పడానికి. సో చాలా నైస్గా ఉంటాయి ఈ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి. సో గైస్, ట్రై టు యూజ్ దీస్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ టు యువర్ కన్వర్జేషన్స్, రైట్? హీ హ్యాజ్ ఎ హెవీ హార్ట్ సిన్స్ హీ లెఫ్ట్ హిస్ జాబ్. Dhoni had a heavy heart when he took retirement from international cricket. అతను రిటైర్మెంట్ తీసుకున్న రోజు అతను చాలా బాధపడ్డాడు అని చెప్పడానికి. ఓకే, ధోని హ్యాడ్ ఎ హెవీ హార్ట్ వెన్ హీ టుక్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. అంటే అతను చాలా బాధపడ్డాడు అతను రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు అని. And you can also use she has a heavy heart when she failed in the exam. She had a heavy heart when she failed in the exam. అంటే ఆమె ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు ఆమె చాలా బాధపడింది. లేదా she has a heavy heart since she failed in the exam. అంటే ఆమె ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పటి నుండి ఆమె చాలా బాధలో ఉంది అని చెప్పడానికి ఈ విధంగా హెవీ హార్ట్ ఉపయోగించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఎక్స్ప్రెషన్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ వన్. ఇక్కడ చూస్తే ఈట్, స్లీప్ అండ్ బ్రీత్ సంథింగ్ అంటే చాలా నైస్ ఎక్స్ప్రెషన్ ఇది. ఏ విధంగా అంటే ఈట్, స్లీప్ అండ్ బ్రెత్ సంథింగ్. ఒక విషయం గురించి చాలా ప్యాషనేట్గా ఉండడం, మనకు ఏదైతే లక్ష్యం సెట్ చేసుకుంటామో దాని గురించి మనం చాలా ప్యాషనేట్గా, చాలా ఆసక్తిగా ఉండడం. అంటే దాని గురించి ఎప్పుడు మన మైండ్లో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అట్లాంటి విషయాల్ని చెప్పడానికి ఈట్, స్లీప్ అండ్ బ్రీత్ సంథింగ్ అని చెప్పి యూజ్ చేయడం జరుగుతుంది. నేనేమంటానంటే యూ హ్యావ్ టు ఈట్, స్లీప్ అండ్ బ్రెత్ ఇంగ్లీష్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ. అంటే మీరు ఇంగ్లీష్ని ఎప్పుడు మైండ్లో ఉంచుకోవాలి, బాగా ఫ్లూయెంట్గా మాట్లాడాలని అనుకుంటే కనుక, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ యూ హ్యావ్ టు ఈట్, స్లీప్ అండ్ బ్రెత్ ఇంగ్లీష్ గురించి చాలా ప్యాషనేట్గా ఉండాలి. ఆల్ ద టైమ్ యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ప్రతిసారి మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. సో దెన్ యూ కెన్ స్పీక్ వెరీ ఫ్లూయెంట్లీ.
ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. సో మంచి ఎక్స్ప్రెషన్ ఇది. ఓకే, వెల్ హీ ఈట్స్, స్లీప్స్ అండ్ బ్రెత్స్ ఫిల్మ్ మేకింగ్. అంటే అతను ఫిల్మ్ మేకింగ్ కోసం చాలా ప్యాషనెట్గా ఉన్నాడు. ఆల్వేస్ హీ థింక్స్ అబౌట్ ఇట్. దాని గురించే ఆలోచిస్తాడు అని చెప్పడానికి. ఓకే గైస్, సో ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు. అలాగే బైట్ ద డస్ట్ అంటే టు ఫెయిల్, అంటే ఫెయిల్ కావడం. ఇక్కడ హర్ కెరియర్ బిట్ ద డస్ట్ వెన్ షీ టుక్ డ్రగ్స్. అంటే చూడండి, బైట్కి వర్బ్ నెంబర్ 2 ఏంటంటే బిట్. ఓకే, వర్బ్ నెంబర్ 2 బిట్. ఇక్కడ వర్బ్ నెంబర్ 3 వచ్చేసి బిటన్. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఆమె కెరియర్ ఫెయిల్ అయింది, అంటే అపజయంతో ముగిసిపోయింది. ఎందుకు? ఎప్పుడైతే ఆమె డ్రగ్స్ తీసుకుందో అప్పుడు ఆమె కెరియర్ ఫెయిల్యూర్లో ముగిసిపోయింది అని చెప్పడానికి హర్ కెరియర్ బిట్ ద డస్ట్ వెన్ షీ టుక్ డ్రగ్స్. ఆమె ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకుందో ఆమె కెరియర్ ఏ విధంగా ముగిసిపోయింది? ఫెయిల్యూర్లో ముగిసిపోయింది అని చెప్పడానికి బైట్ ద డస్ట్ ఉపయోగించండి. వెల్ హిస్ కెరియర్ బిట్ ద డస్ట్ when he started roaming around. అంటే వృధాగా తిరగడం స్టార్ట్ చేసినప్పటి నుండి హిస్ కెరియర్ బిట్ ద డస్ట్. ఇట్లా వెల్ ఈ విధంగా మనము ఎగ్జాంపుల్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, మీరు కూడా మీ ఓన్ ఎగ్జాంపుల్స్ని ప్రిపేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే చూసినట్టయితే ఇక్కడ టేక్ ద బిటర్ విత్ ద స్వీట్. టేక్ ద బిటర్ విత్ ద స్వీట్ అంటే చూడండి, ఇండివిజువల్గా తీసుకుంటే బిటర్ అంటే చేదు, స్వీట్ అంటే తీపి, ఈ రెండు కలిపి తీసుకోవాలి అని అర్థం వస్తుంది. బట్ యూ షుడ్ నాట్ బి లుకింగ్ ఇన్ టు ద డైరెక్ట్, స్ట్రేట్ డెఫినేషన్, స్ట్రేట్ మీనింగ్ ఆఫ్ ద ఇండివిజువల్ వర్డ్స్. అందులో ఉన్న ఇండివిజువల్ వర్డ్స్ యొక్క మీనింగ్ చూడకూడదు డైరెక్ట్గా, బికాస్ ఇట్ గివ్స్ సమ్ అదర్ మీనింగ్ వెల్ దట్ యు మే నాట్ ఎక్స్పెక్ట్. ఇక్కడ చూసినట్టయితే టేక్ ద బిటర్ విత్ ద స్వీట్ అంటే దాని మీనింగ్ ఏంటో చూద్దాం. టు యాక్సెప్ట్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. టు బి ఏబుల్ టు యాక్సెప్ట్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ అంటే మంచి చెడులని యాక్సెప్ట్ చేయగలగడం. ఓకే, యాక్సెప్ట్ చేయడం, మంచి చెడులని రెండింటినీ కూడా యాక్సెప్ట్ చేయడం అనే సిచ్యువేషన్లో మనం ఏంటి టేక్ ద బిటర్ విత్ ద స్వీట్ అని ఉపయోగిస్తాం. ఓకే, ఎందుకు ఇక్కడ బిట్టర్ అనే దాన్ని చెడుతో పోల్చాడు, ఇక్కడ స్వీట్ అనేది మంచితో పోల్చి రెండింటినీ యాక్సెప్ట్ చేయగలిగే ఒక సిచ్యువేషన్లో మనం ఈ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ని ఉపయోగించాల్సి వస్తుంది. వెల్ హీ టేక్స్ ద బిటర్ అండ్ ద స్వీట్. ఈ టేక్స్ ద బిటర్ విత్ ద స్వీట్ అంటే అతను మంచి చెడులను యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకొక ఎగ్జాంపుల్, యూ కెన్ టెల్ హిమ్ ఎనీథింగ్ ఆన్ హిస్ ఫేస్. నువ్వు ఏదైనా అతని ముఖం మీద చెప్పేయచ్చు. ఎందుకంటే బికాస్ హీ టేక్స్ ద బిటర్ విత్ ద స్వీట్ అంటే అతను మంచి చెడులని యాక్సెప్ట్ చేస్తాడు, రెండింటినీ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఆర్జీవి టేక్స్ ద బిటర్ విత్ ద స్వీట్. రామ్ గోపాల్ వర్మ మంచిని చెడుని యాక్సెప్ట్ చేస్తాడు, రెండింటిని అని చెప్పడానికి. సో ఈ విధంగా మీరు ఎగ్జాంపుల్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే గైస్, అలాగే చూసినట్టయితే కనుక థింక్ ఆన్ యువర్ ఫీట్. థింక్ ఆన్ యువర్ ఫీట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అనేది చూస్తే అడ్జస్ట్ క్విక్లీ టు ద చేంజెస్. అంటే ఒక కొత్త పరిస్థితులకి తొందరగా అడ్జస్ట్ అయిపోయి ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవడం, తొందరగా నిర్ణయాలు తీసుకోగలిగేయడం అనే సిచ్యువేషన్లో మనం ఉపయోగించేది ఏంటి అంటే థింక్ ఆన్ యువర్ ఫీట్. థింక్ ఆన్ యువర్ ఫీట్. ఓకే, దీని మీనింగ్ ఏంటి? అడ్జస్ట్ క్విక్లీ టు చేంజెస్ అండ్ మేక్ ఫాస్టర్ డెసిషన్స్. అంటే కొత్త పరిస్థితులకు కానీ కొత్త విషయాలకు కానీ తొందరగా అలవాటు అయిపోయి తొందరగా అడ్జస్ట్ అయిపోయి చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోగలగడం అనే సిచ్యువేషన్లో మనం థింక్ ఆన్ యువర్ ఫీట్ అనే ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ని ఉపయోగిస్తాం. లెట్స్ గో ఫర్ దట్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూసినట్టయితే యూ మస్ట్ లెర్న్ టు థింక్ ఆన్ యువర్ ఫీట్ అంటే మీరు యూ మస్ట్ లెర్న్ టు థింక్ ఆన్ యువర్ ఫీట్ అంటే కొత్త పరిస్థితులకు అలవాటు పడడం కానీ ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ మీరు నేర్చుకోవాలి ఖచ్చితంగా. టు బీ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ యూ వాంట్ ఇన్ దిస్ వరల్డ్.
నువ్వు అనుకున్న ప్రతిదీ సాధించాలనుకుంటే కనుక, నీ లక్ష్యాన్ని సాధించాలనుకుంటే కనుక, ఇఫ్ యూ వాంట్ టు రీచ్ యువర్ గోల్ యూ మస్ట్ లెర్న్ టు థింక్ ఆన్ యువర్ ఫీట్. అంటే నీకు నువ్వే పరిస్థితులకు అలవాటయ్యి నిర్ణయాలు తీసుకోగలిగే సిచ్యువేషన్కి నేర్చుకోగలిగినప్పుడు యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ దట్ యు వాంట్. నువ్వు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటావో అది ఖచ్చితంగా అచీవ్ చేస్తావు అని చెప్పడానికి. సో గైస్, దీస్ ఆర్ ద 5 ఎక్స్ప్రెషన్స్ ఫర్ టుడే. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ట్రై టు మేక్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. వెల్, ట్రై టు చేంజ్ యువర్ లాంగ్వేజ్ ఇన్ టు ప్రొఫెషనల్ అండ్ ఫ్యాసినేటింగ్ స్టైల్, okay, which attracts your friends and girlfriends, and of course it makes them follow you. Well, anyway, thanks a lot for watching. If you have got any doubts, put them down in the comment box so that I can clear your doubts. Thanks a lot for watching. See you in the next class. Bye for now.